మొత్తం డస్ట్ కలెక్ట్ అవుతుంది. ఓకే. ఇది తీసి ఈ బాక్స్ వస్తుంది. ఓకే. ఈ బాక్స్ అంటే పట్టేసుకొని లేపేసారి ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడికి ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇదంతా డస్ట్, ఇప్పుడు వచ్చిన డస్ట్ కలెక్ట్ చేసి ఇలా డస్ట్ వస్తుంది. దగ్గర వంపేసుకోవాలి. వంపేసుకొని ఇక్కడ ఫైన్ డస్ట్ ఉంటుంది ఫిల్టర్లో. ఓకే. ఈ ఫిల్టర్లో ఫైన్ డస్ట్ అనేది వాటర్తో వాష్ చేయొద్దు. ఇది ఓకే. తీసి కింద కొట్టేసాలి. ఇట్లా కొట్టేసేయాలి. ఓకే. అంతే, క్లీన్ అయిపోతుంది. ఓకే. వాటర్ వాషింగ్ చేయకూడదు. ఈ ఫైన్ డస్ట్ మొత్తం ఇందులో ఉంటుంది. ఇట్లా పెద్ద డస్ట్ మొత్తం ఇందులోకి వస్తుంది. ఇది తీసి పంపేసుకోవాలి. ఇది తీసి కింద కొట్టాలి. ఎవ్రీ 3 days డైలీ చేసినా కూడా పర్లేదు. ఓకే. డ్రై క్లీనింగ్ చేయాలి. మళ్ళీ ఇది పెట్టేసి ఇది కూడా మొత్తం అంతా డ్రై క్లీనింగే చేయాలి. ఇది ఫిల్టర్ తీసి ఇది వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ డ్రై చేయాలి. అవును. ఓకే. వాటర్ అనేది ఇక్కడ వెనకాల వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇది బ్లూ ఉంది కదా, ఇది ప్రెస్ చేసి తీయాలి. ఓకే. ఇక్కడ క్యాప్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయాలి. ఇది వాటర్ ఒకసారి మొత్తం ఫిల్ చేసేయండి. అంటే మొత్తం ఫిల్ చేసేయండి, బయటికి వస్తాయి కదా ఫిల్ అయిపోయినట్టు. క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఈ మాపింగ్ అటాచ్ చేయాలి. ఇట్లా ఈ 2 హూక్స్ ఇందులో పెట్టాలి. ఇట్లా ఇది సింపుల్గా పడుతుంది. ఇంకోటి ఇట్లా పెట్టేసి ప్రెస్. ఓకే. ఇప్పుడు ఇంట్లో పెట్టేస్తాం. అట్లా ఆటోమేటిక్ స్విచ్ అయిపోతుంది. మనం ఈ ప్లేట్ పెట్టినామంటే వాక్యూమ్ మాపింగ్ 2 చేస్తుంది. ఓకే. మనం ఈ ప్లేట్ తీసేసాం అనుకోండి, ఈ ప్లేట్ తీసేసాం. ఓకే. ఇందులో వాటర్ ఉన్నా సరే, ఇప్పుడు వాటర్ ఉన్నా సరే ఇది పెట్టేసేయాలి. ఇప్పుడు ఓన్లీ వాక్యూమ్ అవుతుంది. ఓకే. ఈ ప్లేట్కి సెన్సార్ ఇది సెన్సార్. ఇది పెట్టేస్తే మాప్ తీసుకుంటుంది. ఇది తీసేస్తే ఓన్లీ వాక్యూమ్ తీసుకుంటుంది. సో మీకు ఇందులో 2 ఆప్షన్స్, ఓన్లీ వాక్యూమ్ చేసుకోవచ్చు లేదా వాక్యూమ్ అండ్ మాపింగ్ కంబైన్ చేసుకోవచ్చు. ఓన్లీ మాపింగ్ చేయడానికి లేదు. ఓకే. ఓకే. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాప్ ఉంటుంది, ఇది తీసి కడుక్కోవాలి. ఇది ఒకటే ఇస్తారు, మీరు ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను తెచ్చాను అందుకే. ఇది ఎన్ని డేస్? ఒక 4 months వస్తుంది అంత. 4 months వస్తుందా? ఇది క్లాత్, మైక్రోఫైబర్ క్లాత్. ఓకే. ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు మాప్ ఎక్కువ యూజ్ అవుతాయి. మిగతావన్నీ అంటే వేరే పార్ట్స్ కూడా చేంజ్ చేయాలి. మాప్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది. అదే ఇదే డస్ట్ క్లీన్ చేస్తుంది. నేను చూపిస్తాను, ఉన్నాయి మీకు కావాలంటే ఇస్తాను. నెక్స్ట్ ఈ బ్రష్, ఇది సైడ్ బ్రష్ అంటాం మేము. ఇది సైడ్ బ్రష్ అనాలి. ఇది మెయిన్ బ్రష్, మెయిన్ రోలర్ బ్రష్. ఓకే. ఈ బ్రష్ తీయాలంటే ఇక్కడ హుక్స్ ఉంటాయి, తీసేసి ఓకే. ఇది మెయిన్ రోలర్ బ్రష్. డస్ట్ మొత్తం ఇక్కడికి వెళ్ళి సక్ అవుతుంది. ఇది దీనికి ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవచ్చు, డ్రై క్లీనింగ్. సో ఇది ఒక 1 week అట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 1 week.